గారి ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారి నాయకత్వంలో వారి యొక్క ఆదేశాలతో ఉన్న నీట్ పరీక్షలు ఏవైతే లీకేజ్ అయినాయో దాని మీద కేంద్ర ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజస్థాన్లో కోటాలో చత్రోంకి గుంజ్ అనే పేరుతో బహిరంగ సభ పెద్ద ర్యాలీ విద్యార్థులతో చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, గతంలో తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు ద్వంద్వే. ఆ రోజు ఇక్కడ ఏవైతే గ్రూప్ 1 పరీక్షలు జరిగినాయో అవన్నీ లీకేజీలు. మరి ఈనాడు కేంద్రంలో ఉన్న ఏ పరీక్ష అయినా, నీట్ అయినా, యూపీఎస్సీ అయినా, రైల్వే అయినా, ఏదైనా కానీ ఏ పరీక్షలు కూడా నీట్ మొత్తం లీకేజీల పర్వం జరుగుతుంది. ఇది బీజేపీ ప్రభుత్వం యొక్క అసమర్థత. ప్రధాని ఏదైతే ఉందో ఏదో నేను గొప్పలు చెప్పుకొని నేను మొన్ననే 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని కూడా చెప్పుకోవడం జరిగింది. మరి ఇటువంటి ఈ పిల్లల యొక్క భవిష్యత్తుతోటి ఆటలాడడం వారికి ఎంతవరకు సమంజసం? వారు తక్షణమే ఏవైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నారో వారిని ధర్మేంద్ర ప్రధాన్ గారిని వెంటనే రిజైన్ చేయించి మరి ఈ విద్యా వ్యవస్థలో ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ తప్పులు అనే దాని మీద మాట్లాడి ప్రేక్షణ చేయాలి. మరి ఈరోజు ఏదైతే పేద మధ్యతరగతి విద్యార్థులే ఈ కోచింగ్ సెంటర్లకు కానీ ఎక్కడెక్కడైతే వాస్తవం ఉందో ఉద్యోగాల కోసం పాటుపడి 1000 మంది ఉద్యోగాలు తీసుకుంటే దాంట్లో పోటీ పరీక్షలో ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ కావడం లేదు. మరి మిగతా ఇంతమంది కష్టపడి వారి యొక్క తల్లిదండ్రులు కూలీ నాలి చేసి లేకుంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు, భూములు, ఇళ్ళు అమ్మి ఈ ప్రిపేర్ అయితే ఏసారి అయితే వాళ్ళ ఎగ్జామ్స్కు అటెంప్ట్ అవుదామని చెప్పి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించుకుంటారు. కానీ అటువంటి సాధించుకున్న కానీ తర్వాత లీకేజ్లు అయిన తర్వాత మరి పోస్ట్పోన్ కావడం, మళ్ళీ ఇంకోసారి ఎగ్జామ్ పెట్టడం, అటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో మొన్ననే మా రాహుల్ గాంధీ గారు ఒకరు చెప్పారు, ఎవరైతే ఈ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాస్తే నేను ఎంత ప్రిపేర్ అవుతానో లేదో అని ఒక అమ్మాయి ఆత్మహత్య చేయడం జరిగింది. ఒకటే అమ్మాయి కాదు, ఇటువంటి వాళ్ళు చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే మా అధినాయకత్వం రాహుల్ గాంధీ గారు కోటాలో ఏదైతే కార్యక్రమం చేపట్టి ఈ పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడాలి, ఈ బీజేపీ ప్రభుత్వం బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో ప్రతి పట్టణాలు, ప్రతి గ్రామాలు, ఎక్కడైతే ఎక్కడొక్కడ యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యూఏ కానీ, మరి ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని తీసుకొని మరి ప్రతి యువకునికి ఎడ్యుకేట్ చేయాలి. మరి ఈ ప్రభుత్వం చేస్తున్న పనేది ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు ఇంత కష్టపడి చదువుకున్న పిల్లల వారి యొక్క భవిష్యత్తుతోటి ఆటలు ఆడుకుంటున్నారు కాబట్టి వారికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు చేపట్టే కార్యక్రమాన్ని తప్పకుండా మేమందరం ప్రతి కాలేజ్కు, ప్రతి స్టూడెంట్స్ ఎక్కడెక్కడైతున్నారో వాళ్ళకందరికీ ఎడ్యుకేట్ చేసి కార్యక్రమాన్ని తీసుకెళ్తామని చెప్పుకుంటే అవకాశం ఇచ్చి అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. ఛాత్రోంకి గుంజ్ అనే కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు. మరి చాలా అది విద్యార్థుల ఆవేదనను మరి ఎవరైతే నీట్ పరీక్ష రద్దయిందని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులది వాటిని మేము ఆత్మహత్యగా భావిస్తలేము, ఇది కేంద్ర ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నాం మేము. మరి దీనికి చింతిస్తూ మరి కనీసం మరి ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి మరి దేవేంద్ర ప్రధాన్ గారు ఎవరైతే ఉన్నారో మరి ఇప్పటివరకు రాజీనామా చేయాల్సి ఉండే. మరి ఎప్పుడు లేటువంటి విధంగా మరి నిన్నగాకుండా మరి మీడియాలో కూడా బాగా చూసినాం. మరి అత్యధిక రోజులు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రికార్డు ప్రధానమంత్రి మోడీ గారే ఉన్నారని చెప్పేసి బాగా వాళ్ళు ప్రాచుర్యంలోకి తెచ్చారు. కానీ మరి ఇంకో రికార్డు కూడా ఉంది, అది అత్యధికంగా మీ గవర్నమెంట్లోనే పేపర్ లీకేజ్లు అయినాయి. మరి దాన్ని కూడా చెప్పుకుంటే మీకు కూడా బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే ఈ ఛాత్రోంకి గుంజ్ అనే కార్యక్రమాన్ని మరి గ్రౌండ్ లెవెల్లో మరి ముఖ్యంగా విద్యార్థులకు మరి ఇది చేరవేసే విధంగా మరి జిల్లా అధ్యక్షుడు శ్రీ దారసింగ నగర్ ఆధ్వర్యంలో మా కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ముందుగా మా ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసిన ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా ఈ ప్రెస్ని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డీసీసీ అధ్యక్షులు దారసింగ్ గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజు గారికి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కిషన్ నాయక్ అంకుల్ గారికి, రాజశేఖర్ గారికి, మండల పార్టీ అధ్యక్షులు బీసీసీఎల్ అధ్యక్షులు లక్ష్మణ్ గారికి, నూతనంగా ఎన్నికైన మైనార్టీ సెల్ అధ్యక్షులు ఆమీర్ గారికి,
అనంతరెడ్డి అంకుల్ గారికి, సీనన్న గారికి, ప్రతినిధి గోపాలన్న గారికి, మల్లేష్ అన్న గారికి, రామచంద్రెడ్డి అంకుల్ గారికి, మా పరిగి నియోజకవర్గ ఆనందం గౌడ్ అన్న గారికి అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ఏర్పడి 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాల నుంచి 40 నుంచి 60 సార్లు అన్ని విధాలమైన పేపర్ లీకులు జరగడం జరిగింది. ఎస్ఎస్సి, యూపీఎస్సి, నీట్ ఇలాగా 2014 ఎలక్షన్ జరిగినాక 2015లో ఒకసారి, 2016లో ఒకసారి, 2024లో ఒకసారి కంటిన్యూస్గా ఈ నీట్ పరీక్ష పేపర్ లీక్ అవ్వడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా కూడా 2 నెలల క్రితం అయితే జరిగిన నీట్ పరీక్ష లీక్ అవ్వడంతో 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనిపై రాహుల్ గాంధీ గారు స్పందించి రాజస్థాన్ కోటాలో ఒక ఛాత్రోం కా గూన్ అంటే విద్యార్థుల యొక్క స్వరం అని చెప్పేసి రాజకీయాలకు అతీతంగా ఎవరైతే విద్యార్థులు యూపీఎస్సి, ఎస్ఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో పెద్ద ఎత్తున 1,00,000 మంది విద్యార్థులతోని ఓ మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్లో ఏదైతే రాహుల్ గాంధీ గారు తెలియజేసిండ్రో అదే విషయాన్ని దేశంలో ఉన్న ప్రతి ప్రజలకు, ప్రతి పౌరునికి, ప్రతి ఒక్క విద్యార్థికి తెలిసి ఉండాలి. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఏవి జరగకుండా ఉండాలి, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టమని మాకు ఏఐసిసి నుంచి ఆదేశాలు వచ్చినాయి. అందులో భాగంగానే ఆ రోజు రాహుల్ గాంధీ గారు విద్యార్థులు అనేది దేశ భవిష్యత్తుని కాపాడేవారు, వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్, వాళ్ళు లేకుంటే దేశం అనేది ముందరికి జరగదు. మనందరికీ తెలుసు. ఎగ్జాంపుల్ ఒక 3,000 మంది విద్యార్థులు ఉంటే 3,000 మంది విద్యార్థులు ఉంటే 3,000 మంది నుంచి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్నాడు, 30 మంది ఐఐటిఎన్లు అవుతున్నారు, 180 మంది డాక్టర్లు అవుతున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఎంట్రన్స్ పరీక్షల ద్వారా రద్దు అయిపోతున్నారు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఒక్కొక్క విద్యార్థి నీట్ పరీక్ష ప్రిపరేషన్ కావడానికి 5 నుంచి 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క నీట్ పరీక్షకు ప్రిపేర్ అయి మొన్న ఎగ్జామ్ రాయడం జరిగింది. అంటే ఇంచుమించు 1,32,000 కోట్ల రూపాయల ఖర్చు విద్యార్థులు పెట్టినరు. మన దేశ విద్యా బడ్జెట్ వచ్చేసి 1,04,000 కోట్లు ఉంటే దేశ విద్యా బడ్జెట్ కన్నా ఎక్కువ ఖర్చు ఈ విద్యార్థులు కేవలం నీట్ ఎగ్జామ్ కోసం పెట్టినరు. కావున ఇంకొక విషయం ఏంటి అంటే ఎగ్జాంపుల్ మన ఈ 140 కోట్ల జనాభాలో 1000 మంది విద్యార్థులు స్కూల్ లోపలికి వెళ్తే ఇది విద్యా వ్యవస్థ అనేది మొత్తం దోపిడీ వ్యవస్థ అయింది. నీట్ వ్యవస్థ అనే ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎగ్జామ్ ఏదైనా ప్రిపేర్ కావాలి అంటే వాళ్ళ హాస్టల్లో పోయి ఉండడానికి హాస్టల్ ఫీజులు ఖర్చు అవుతాయి, ఫుడ్ ఖర్చు అవుతుంది, కోచింగ్ సెంటర్ల ఫీజులు ఖర్చు అవుతాయి, మన బుక్స్ ఖర్చు అవుతాయి, అనే ఫీజులు కట్టడం ఖర్చు అవుతాయి, అనేక ఖర్చులు ఉంటాయి. వాళ్ళు 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి ప్రిపేర్ అయ్యి నీట్ ఎగ్జామ్ అంటే మినిమం 2 ఇయర్స్ ఇంటర్మీడియట్, దాని తర్వాత స్పెషల్ కోచింగ్ తీసుకొని 3-4 ఏళ్ళు కష్టపడి ఎగ్జామ్ రాసినాక కేవలం ఇలాంటి చాతగాని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసే పనులకు ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది, వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. రానున్న కాలంలో ఇలాంటి లీకులు జరగకుండా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము బాధ్యత తీసుకొని ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క గ్రౌండ్ లెవెల్ తీసుకుపోతామని తెలియజేస్తూ ధన్యవాదాలు. हमारे दारा सिंह साहब जो प्रेस कॉन्फ्रेंस रखे हैं नीट पेपर लीक के ताल्लुक़ से, नीट पेपर लीक के ताल्लुक़ से आज की प्रेस कॉन्फ्रेंस है। अब तमाम का शुक्रिया अदा करते हुए मैं ख्वाजा सलाहुद्दीन आमिर माइनॉरिटी डिस्ट्रिक्ट चेयरमैन आपके सामने मुखातिब हूँ। ये नीट का जो पेपर लीक है, इतने साल से हुकूमतों हर साल नीट का एग्ज़ाम होता है। जब से देश आज़ाद हुआ है, जब से जो एजुकेशन का हमारे जवाहरलाल नेहरू जी ने फाउंडेशन रखा है, ये नीट की प्रक्रिया चल रही है। ये एक ऐसी फेल हुकूमत आई है जो 12 साल से नोटबंदी इनका फेल हुआ, जीएसटी फेल हुआ, किसान बिल फेल हुआ, ऐसे ही ये नीट का भी पेपर अब तक सारी हुकूमतें एक नॉर्मल वे से एग्ज़ाम कंडक्ट करती थी, लेकिन अब इस हुकूमत बीजेपी और नरेंद्र मोदी की हुकूमत ये नाकाम और नाहल और बेकार हुकूमत, अब उन्हें हमारे देश की फ़ौज का और एयरफोर्स का सहारा लेना पड़ रहा है एक एग्ज़ाम कंडक्ट करने के लिए। क्या इससे पहले नीट का एग्ज़ाम नहीं हुआ? क्या इससे पहले IAS, IPS, UPSC के एग्ज़ाम्स नहीं हुए?
तो उस हुकूमतें कांग्रेस हुकूमत कैसे ली एग्ज़ाम सारे देश में एक ही दिन एक ही वक्त पे बगैर नाकामी के? क्या इन्हें अब एयरफोर्स की ज़रूरत पड़ गई? क्या इन्हें इंडियन आर्मी की ज़रूरत पड़ गई एक एग्ज़ाम कंडक्ट करने के लिए? वो जो फ़ौज हमारे सरहद पे लड़ते हैं उनकी ज़रूरत पड़ गई हमें एग्ज़ाम कंडक्ट करने के लिए? तो देखिए देश की सिक्योरिटी, देश का सिस्टम कितना ख़राब हो चुका है और कितना करप्ट हो चुका है। सेंट्रल गवर्नमेंट को कोई फिक्र नहीं है बच्चों के मुस्तकबिल से। सेंट्रल गवर्नमेंट बस लगी हुई है एमपी खरीदो फरोख्त में, हर स्टेट में अपनी हुकूमत बनाने में। राहुल गांधी जी को प्रधानमंत्री बनने की जरूरत नहीं है, पब्लिक उन्हें ऑलरेडी प्रधानमंत्री मान चुकी है। अगर राहुल गांधी जी अगर प्रधानमंत्री बनना चाहते हैं तो वो 3 महीने के अंदर बन सकते हैं, सिर्फ 3 महीने के अंदर। मैं बड़े दावे और जिम्मेदारी के साथ ये बात कह रहा हूँ। अडानी और अंबानी से अगर ये हाथ मिला ले, अगर डील हो जाए तो 3 महीने के अंदर राहुल गांधी जी प्रधानमंत्री बनेंगे। लेकिन राहुल गांधी जी को हुकूमत से प्रधानमंत्री बनने से कोई सौकार नहीं है। उन्हें इस देश की फिक्र है, किसान की फिक्र है, बेटियों की फिक्र है, जवान बच्चों की फिक्र है, स्टूडेंट्स की फिक्र है, सरहद पे ठहरे जवानों की फिक्र है। अब बताइए इतने सारे डेमोक्रेसी जितने पार्टी से कौन आवाज उठा रहा है इनके खिलाफ? कोई आवाज नहीं उठा रहा है। एक दौर था कांग्रेस का, अगर कुछ हादसा हो जाता, अभी हमारे एडवोकेट साहब जैसा बताए, रेल हादसा हो जाता तो रेल मंत्री इस्तीफा दे देता बगैर किसी के बताए। ये बेगैरत और बेशरम हुकूमत है। మనం సింపుల్గా అంటాం విద్యార్థులు అంటే పిల్లలు చదువుకునే పిల్లలు పేపర్ లీక్ అయింది ఫోన్లో ఇంకేముంది మళ్ళీ నెక్స్ట్ టైం మంచిగా పెడతారేమో అని ఒక లైట్గా తీసేసే పద్ధతి ఉంది. కానీ దాని వెనకాల ఉన్న విషాదం ఏంటిది, బాధ ఏంటిది, ఇవన్నీ కూడా ఎప్పుడు చర్చ జరగలే. మన భారతదేశంలో ఒక వేదిక మీద చర్చ జరగలే. కానీ ఆ చర్చ జరగాలి, అది జాతికి ఈ దేశానికి ఎంతో అవసరం అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కొన్ని అంశాలు ఇవ్వడం జరిగింది. ఆ అంశాలనే కిందికి తీసుకొని రావాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ మెసేజ్ని తీసుకొచ్చి ఫీల్డ్ లెవెల్కి తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ఏంటిది ఆ అంశాలు ఏందనేది క్లుప్తంగా నేను మీకు వివరిస్తాను. మిత్రులారా, మనందరికీ తెలుసు పేపర్ లీక్ సందర్భంగా గతంలో ఎన్నిసార్లు ఈ బీజేపీ గవర్నమెంట్ హయాంలో అయినా కూడా ఏం చెప్పారు, చాలా లైట్గా తీసుకున్నారు. ఎప్పుడో మర్చిపోయారు. ఒక రోజు 2 రోజులు వార్తల్లో వస్తుంది, పేపర్లు వస్తుంది, ఎవరినొకరు తిట్టుకుంటారు. కానీ రాహుల్ గాంధీ గారు చెప్పిన అంశం ఏంటంటే ఇది కేవలం పేపర్ లీక్ అంశంగానే దీన్ని చూడొద్దు, ఇది ఒక జాతీయ సమస్యగా చూడాలి, ఒక విద్రోహకరమైన చర్యగా మనం భావించాలి దీన్ని. ఆ విద్రోహం వెనుక, ఆ జాతీయ సమస్య వెనుకాల ఉన్నటువంటి కుట్రలు కుతంత్రాల్ని ప్రజలకు చెప్పాలి, చెప్పి వాళ్ళని చైతన్యం చేయాలి, ఈ విషయంలో మాట్లాడేటట్టు ఆలోచించేటట్టు చెయ్యాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. యువత భవిష్యత్తు ప్రమాదంలో ఉందని ప్రతి ఒక్కరికి అర్థం కావాలని రాహుల్ గాంధీ గారు రాజస్థాన్లో కోటాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఒకటి క్లారిటీగా బయటికి తెచ్చింది. ఏంటంటే నేను వచ్చింది రాజకీయ సమావేశం కాదు, నేను వచ్చింది మీ సమస్యకు అండగా నిలవాలని ఆయన ఆ కార్యక్రమంతో అందరికీ అర్థమయ్యేలా చేసిండు. కాబట్టి మన వంతుగా ఇప్పుడు మన జిల్లాల నుంచి కూడా, మన ఇతర తెలంగాణ నుంచి కూడా చాలామంది విద్యార్థులు నీట్ బాధితులు ఉన్నారు. అలాగే వాళ్ళకు అందరికీ మనం అండగా నిలవాల్సిన సమయం ఇది. భవిష్యత్తులో ప్రతి వ్యక్తికి ఈ పేపర్ లీక్లు ఎలా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, పేపర్ లీక్ల వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదం పడుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా మనము ఈ విద్యా వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఉన్నది. దీనికి కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్, అలాగే నేను 56 ఇంచుల ఛాతీ ఉన్నది కానీ గంభీరంగా చెప్పి నరేంద్ర మోదీ గారు మీరు సిగ్గుచేటు ఇప్పటి వరకు ఒక స్టేట్మెంట్ కూడా చేయలేరు ఈ నీట్ పేపర్ లీక్ మీద. అలాగే ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసిన తప్పును మనం నిలదీయాలి.